ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతల మీద అలాగే సీఎం మీద వరుసగా రాయితో దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు అలాగే పోలీస్ బాస్ డీజీపీ ఏం చేస్తున్నట్లు అంటూ కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీ పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారి మీద వరుసగా రాళ్లతో దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు అలాగే డీజీపీ ఏం చేస్తున్నట్లు అంటూ కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీ మీద సీరియస్ అయినట్లుగా ఆయనకి వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? కృష్ణ గారు, వరల్డ్ టీవీ ప్రేక్షకులకి మీకు నా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్లో దాడులు కొత్త కాదండి. కాకపోతే ప్రతిపక్ష నేతలు ముఖ్యమంత్రి పైన దాడులు కొత్తగా ఏర్పడతాయి. గతంలో డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి, అలాగే సుబ్రహ్మణ్యం డ్రైవర్ గారి నుంచి, అనంతబాబు డ్రైవర్, అలాగే అమరావతి రైతులపైన, ప్రతిపక్ష నేతలపైన, ఎస్టీఎస్సీలపైన చిరుగమండనం, అలాగే ఎస్టీఎస్సీలపైన మూత్ర విసర్జన, అనేక అంశాలపైన పట్టపగలు శ్రీకాళహస్తిలో ఒక మహిళను వివస్త్రం చేసి ఇల్లు ఖాళీ చేయటం, తిరుపతి చిత్తూరు జిల్లా ప్రాంతంలో పలమనేరు ప్రాంతంలో ఒక అమ్మాయి జై తెలుగుదేశం అనే దానికి కళ్ళు బిగేసింది, అనంతపూర్లో నరికేసింది, మోదీ సభకి వెళ్తే ఇతన్ని గొడ్డలతో నరికి చంపేసిన విషయాలు మనం చూసాం. అంటే ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజలు సర్వసాధారణంగా దాడులు జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ ఉందా? ఐపీఎస్ సెక్షన్ ఉందా? ఐఏఎస్ సెక్షన్ ఉందా? లేదంటే వైసీపీ సెక్షన్ ఉందా? కొన్ని అనుమానాలు రాష్ట్ర ప్రజలకు ఉన్నాయి. సరే, ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. ఎందుకని అది వచ్చిందంటే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఎన్నికలు దగ్గర పడినప్పుడు సాధారణంగా రాజకీయ నాయకులు ప్రజల దగ్గరికి వెళ్తారు. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రశ్నిస్తారు, మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు, అనేక అంశాలు ప్రస్తావిస్తారు. నచ్చిన వాళ్ళు చేకొడతారు, నచ్చిన వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఇక్కడ కొత్త ఒరవడికి తెరలేపింది. గతంలో చెప్పుదాడి వేశారని నేను విన్నాను, కానీ నాకు కరెక్ట్గా తెలియదు. అనంతపురం ప్రాంతంలో అనంతపురంలో ఒక ఆగంతకుడైతే జగన్మోహన్ రెడ్డి వాహనం మీద చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ అది జగన్మోహన్ రెడ్డికి తగలకుండా పక్కన పడటంతో ఆ ఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకోవడం జరిగింది. అది మనం చూసాం. అంటే ఆ ఘటన నుంచి అలర్ట్ అవ్వాల్సినటువంటి సిబ్బంది, భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే పెద్ద స్థాయిలో, అంటే కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్న నేపథ్యంలో అసలు బాధ కలిగించే అంశం ఏంటంటే, గతంలో రాజీవ్ గాంధీ గారిని కూడా హెచ్చరించారు, మీ మీద దాడి జరుగుతుందని జాగ్రత్తగా ఉండాలి. ఆయన సెక్యూరిటీ రీజన్స్ ని వైలేట్ చేసేయడం వల్ల ఆయన చనిపోయాడు. ఈ మధ్యకాలంలో వియత్నాం ప్రాంతంలో కూడా ప్రతిపక్షం ప్రజల్లోకి వెళ్తే కాల్చి చంపేశారు. ఇక్కడ ఏమంటానంటే, ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది నిఘా వ్యవస్థలు ఉన్నాయో వారి సూచనలు పాటించాలి. పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు కలవకూడదు, దూరంగా ఉండమని చెప్పట్లేదు, కానీ కలవండి. కానీ ఇక్కడ ఏమైందంటే, నీ మీద వ్యతిరేక వర్గీయులు, నిన్ను కాదనుకుని ఇష్టపడిన వాళ్ళందరూ కూడా నీ మీద కొంచెం కోపంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి సందర్భాలు ఉపయోగించుకుంటారు. దీన్ని అవకాశం ఇవ్వకుండా విపక్ష నాయకులైనా సరే, పార్టీ నాయకులైనా సరే, తెలుగుదేశం పార్టీ నాయకులైనా సరే, జనసేన కానీ బీజేపీ కానీ, గతంలో మోడీ గారు వచ్చారు, జల్గూరుపేట సభ జరిగింది, పెద్ద ఎత్తున డిస్టర్బ్ అయ్యారు. మైకల్ డిస్టర్బ్ అయ్యింది, సిబ్బంది సరిగా వర్క్ చేయలేదు, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, భారీగా జనం సఫర్ అయ్యారు అనే విషయాన్ని మేము చూసాం. అంటే ఇప్పుడు ప్రజల్ని కలుస్తున్న ప్రజానాయకులు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజల్ని కలవాలి, ప్రజలకి మీరు ఇవ్వాల్సిన సందేశాన్ని ఇవ్వాలి. ఇప్పుడు గతంలో చెప్పుదాడి జరిగినప్పుడు ఎందుకు జాగ్రత్తగా లేరు? మళ్ళీ ఇప్పుడు రాళ్ళదాడి జరిగినప్పుడు ఎందుకు మధ్యాతగా ఉన్నారు? అదే బాబు గారి మీద కూడా రాళ్ళు వేశారు, కర్రలు వేశారు, పవన్ కళ్యాణ్ కూడా రాళ్ళు వేశారు, వాహనాలు అడ్డం పెట్టారు. అంటే నేను ఏమంటానంటే, ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నట్టు వింతాచారం. తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులు జనరల్ తిరిగితే ఎవరు ఏమనేవాడు, ఎవరు వాళ్ళని నీళ్ళు యూజ్ చేసుకుంటారు. కానీ దుర్మార్గమైన ఈ ప్రభుత్వం, యాక్షనిజంకి అడ్డంగా మారిన ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ దాడులు పరిదాడులు ఎక్కువయ్యాయి. అగాంతకులను దృష్టిలో పెట్టుకొని పిఠాపురానికి కడప నుంచి మనుషులు పంపించి అక్కడ ఓడించడానికి ఏ విధంగా అయితే గొడవలు జరుగుతున్నాయో, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓడిపోతామనే భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వింత వ్యూహాత్మకంగా చేసుకున్న కార్యక్రమాలుగా మేము భావిస్తున్నాం. దీనికి తెరపడకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే రాయి కంటి పైన నొది జరిగింది, సంతోషం. మరి కంటికి తగులుంటే, తగలరాని చోట తగులుంటే ప్రాణానికి ప్రమాదం కదా. రాయి అయినా సరే. నిరణం ఏంటంటే, దాడులే ఒక రకంగా చెప్పాలంటే అసాంఘిక చర్యలు,
ఆటవిక చర్యలు. మీరు ఏదైనా ఉంటే ప్రజలు గెలవాలి, ప్రజల మనసులు గెలవాలి, ప్రజల దగ్గర ఓట్లు వేయించుకోవాలి. అంతేగాని దాడి చేసినంత మాత్రం సింపతి జరుగుతుందని. గతంలో రాజశేఖర్ గారు చనిపోయారు, పాదయాత్ర చేశారు. వివేకానంద గారు చనిపోయారు, దాన్ని వాడుకున్నారు. మళ్ళీ ఈ రోజు నిన్న బాబు ఈదులు ఎత్తేసారు, వాళ్ళు 30 మంది చనిపోయారని చీఫ్ సెక్రటరీ అంటారు. ఇందులో లెక్కల వాస్తవం మనకు తెలియదు. ఇవన్నీ కూడా శవ రాజకీయాలకి పరాకాష్ట కదా. అట్లా శ్రీనివాస్ చౌదరి గారు, గతంలో ప్రధాని మోదీ సభలో భద్రతా వైఫల్యం పొట్టొచ్చినట్టు కనపడడంతో కొంతమంది ఐపీఎస్ల మీద, ఐఏఎస్ల మీద కూడా వేటు పడింది. ఈ నేపథ్యంలోనే నిన్న జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరగడం వల్ల డీజీపీ గారి మీద వేటు పడే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీ గారి మీద సీరియస్ అయింది, ఆయనపై వేటు వేసే అవకాశం కూడా ఉంది. ఆయనతో పాటుగా మరికొంతమంది ఐపీఎస్ల మీద కూడా వేటు పడే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ? మంచి అభిప్రాయం చెప్పారండి. నేను ఇన్ని సంఘటనలు ఎందుకు ఉటంకించానంటే, నెక్స్ట్ టార్గెట్ డీజీపీ, చీఫ్ సెక్రటరీ, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్, వీళ్ళ ముగ్గురిని మార్చడం కోసం ఎన్నికల కమిషన్ డిసైడ్ అయిపోయింది. ఆల్రెడీ ఓరల్ గా చెప్పారు, ఫోన్ ద్వారా హెచ్చరించారు, రిటర్న్ గా నోటీస్ ఇచ్చారు. ఏటికి కూడా స్పందించకుండా పూర్తిగా అధికార పార్టీకి అంటకావుతున్న డీజీపీ కానీ, సెక్రటరీ కానీ, ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ వీళ్ళ యొక్క విధి విధానాలు వదిలేసి, అంటే పార్టీ పరంగా వెళ్ళిపోతున్నారు, పార్టీ కార్యకర్తలుగా మారిపోయారు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యకర్తలుగా మారిపోవడం అనేది రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సంతోషించడం లేదు. ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకుంది, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇంకా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నటువంటి కోర్టు ఉన్న పరిస్థితుల్లో ఫ్లెక్సీలు దిగిపోయినా, బోర్డులు దిగిపోయినా పట్టించుకోరు. కానీ దాడులు ఈ విధంగా జరుగుతూ ఉంటే, వన్ సైడెడ్ గా కేసులు పెట్టకుండా, దోషులను పట్టుకోకుండా, కేవలం నిందలు ఆరోపణలతో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఇది చాలా ప్రమాదం. ఏదైతే సంఘటన జరిగిందంటే వెంటనే ఆ దోషులు పట్టుకోవాల్సిన బాధ్యత పోలీసు నిఘా వ్యవస్థల మీద ఉంది. ఆ పాత్ర వీళ్ళు పోషించడం లేదు. దీన్ని ప్రతిపక్షాలు వర్సెస్ అధికార పక్ష వారుగా మార్చేస్తున్నారు. ఈ గొడవల్లో ప్రజలు నష్టపోతారు, ప్రజలు బాధపడతారు, ప్రజలు సఫర్ అవుతారు. ఈ విషయాన్ని వదిలేసి ఈ చేయాల్సిన వాళ్ళు చేయకుండా, ఈ పని అంటే వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించకుండా ప్రతిపక్షాల మీద, అధికార పక్షాల మీద నిందలేసేస్తే ఇది పక్కదారి వెళ్తుంది. 2 మైండ్ గేమ్ ఆడే అవకాశం ఉంది. 3 రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురే అవకాశం ఉంది. 4 శాంతి భద్రతలకు కరువు ఏర్పడే అవకాశం ఉంది. ఇవన్నీ చూస్తే పూర్తి స్థాయిలో రాష్ట్రం అగ్నిగుండం మారే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే డీజీపీ, చీఫ్ సెక్రటరీ, ఇంటెలిజెన్స్ చీఫ్ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. వీళ్ళు మారుస్తారు. మార్చకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యే పరిస్థితి ఏర్పడతామని ఇంటెలిజెన్స్ విభాగాలు కేంద్ర కమిటీకి చెప్పేశారు. ఇది వెంటనే వీళ్ళని తొందరలోనే దీని మీద నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ రాళ్ల దాడులు జరుగుతున్నాయి, అందులో భాగంగానే కుట్రలు జరుగుతున్నాయి. దీన్ని ప్రజలకు చెప్పడానికి అన్ని పార్టీలు రెడీగా ఉండాలి, ప్రజలు కూడా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ గొడవల్లో సమితులు అయ్యేది ప్రజలు అల్టిమేట్ గా. కాబట్టి ప్రజలు దూరంగా ఉండండి, ప్రజలు జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఇంటెలిజెన్స్, పోలీసు వ్యవస్థలు వారి డ్యూటీని వారు సక్రమంగా చేయండి. కానీ బురోకట్లుగా మారిపోయి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వాళ్ళ తొత్తులుగా మారదని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాను. నిఘా వ్యవస్థలు మరింత పదునుగా పనిచేయకపోతే మాత్రం అధికారులు, పార్టీ నాయకులు, ఎవరైతే రాష్ట్ర నేతలుగా ఉన్నారో వాళ్ళ ప్రాణాలకు ముప్పొందిన విషయాన్ని హెచ్చరిస్తూ, ఈ విధానం మంచి విధానం కాదు. 2 పార్టీల గొడవలుగా మార్చేసి కుట్రపూరితమైన అజ్యానికి అగ్నిపోయడం అనేది అంటే ప్రమాదం రాష్ట్రంలో. కాబట్టి అలకోలం అవుతుంది, రాష్ట్రం రావణ కష్టం అవుతుంది. కాబట్టి ఇది తెరవేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మంచి సంస్కృతి కాదని హెచ్చరిస్తున్నాను. ఓకే.